అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే మాసం 15వ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, వాహన యోగం ఏర్పడిన, పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన, భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు. అదేవిధంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని ఏర్పరుస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహకరంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని ఏర్పరచుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందిన, అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, సమాజంలో పెద్దలతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రశంసలు అందుకుంటారు. నూతన వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలు అందిన, వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడిన, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. మంచి పేరుని సంపాదిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. అదేవిధంగా ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన, మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సమస్యలు తొలగిన, అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. అదేవిధంగా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిన, అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో
ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది, అవసరానికి ధనం లభిస్తుంది, నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, అధికార యోగం ఏర్పడిన, ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది, అధికారులను మెప్పిస్తారు, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది, శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది, పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన, అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు, నూతన పద్ధతులను అవలంబిస్తారు, ఈ యొక్క శ్రమ ఫలిస్తుంది, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు, మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి, కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు, అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు, సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు సాగుతారు, ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు, ప్రయత్నకారీ స్థితి ఏర్పడుతుంది, కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు, నూతన ఆలోచనలతో అనుకూలతను ఏర్పరచుకుంటారు, మీ యొక్క లక్ష్యాలు నెరవేరిన, ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది, ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు, అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.